పాండవులకు మరియు కౌరవులకు మధ్య ఒక మహాయుద్ధం జరిగిందని ముఖ్యంగా మనకు మహాభారతం సాక్ష్యమిస్తుంది. దీన్నే మనం కురుక్షేత్ర సంగ్రామం అని అంటాం. అయితే ఈ పాండవులు మరియు కౌరవులకు మధ్య యుద్ధం జరిగే ముందు వారి మధ్య సంధి సమకూర్చడానికి విదురుడు అనేక ప్రయత్నాలు చేశాడు. విదురుడు ధృతరాష్ట్రుని వద్దకు వచ్చి ఏమంటాడంటే, చూడండి, మనం ఒకే ప్రాంతీయులం, మనం ఒకే జాతికి చెందినటువంటి వారం, మనం గొడవలు పెట్టుకొని ఇలా యుద్ధాలు సృష్టించుకుంటే మనకు వచ్చే లాభం ఏమిటి? కాబట్టి ఈ యుద్ధం జరగకుండా ఆయన తన సాయశక్తుల ప్రయత్నం చేశాడు. అప్పుడు విదురుడు సంధి సమకూర్చడానికి ప్రయత్నం చేశాడు. ఈ సందేశాన్ని విన్నటువంటి ధృతరాష్ట్రుడు ఏమన్నాడు అంటే, చూడండి, కౌరవులము అయినటువంటి మేమే మంచివారము, పాండవులు మంచివారు కాదు అని అంటాడు. అప్పుడు విదురుడు ఒక మాట అంటాడు. అదేమిటంటే, రోగముతో బాధపడుతున్న వారికి లేదా రోగంతో ఉన్న వారికి తీపి పదార్థాలు ఇచ్చినట్లయితే వారికి రుచించవు కదా అంటాడు. అంటే ఎవరైతే రోగముతో బాధపడుతున్నారో, ఎవరి మనసులో అయితే రోగం ఉందో వారికి మనము తీపి పదార్థాలు తినుబండారాలు ఇచ్చినా అవి చేదుగానే ఉంటాయి. మనసులో కల్మషం ఉన్నంత వరకు మీకు ఈ విషయం అర్థం కాదంటారు. అంటే మీ మనసులో కల్మషం ఉంది కాబట్టి మీకు ఈ విషయం అర్థం కాదు, మీరు యుద్ధాన్ని కాంక్షిస్తున్నారు. నేను మాత్రం సంధి కోసం సందేశం ఇస్తున్నానని విదురుడు పాండవులకు మరియు కౌరవులకు మధ్య యుద్ధం జరగకుండా ప్రయత్నం చేశాడు. ఈరోజు యుఐఆర్సి సంస్థ కూడా చేసే ప్రయత్నం ఏంటంటే, హిందువులు ముస్లింలు కలిసి ఉండాలని. ఆనాడు కౌరవులకు పాండవులకు మధ్య యుద్ధాలు జరగకుండా విదురుడు ప్రయత్నం చేశాడు. అదే ప్రయత్నం ఈరోజు యుఐఆర్సి సంస్థ, యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ సంస్థ చేసే కృషి ఏమిటంటే, హిందూ మరియు ముస్లింలలో ఐక్యత, సమానత్వం, సమభావం, మనమంతా ఒక్కటే, మనందరి దేవుడు ఒక్కడే అనే సందేశాన్ని ఈ యుఐఆర్సి సంస్థ మానవాళికి చేరవేస్తుంది.